హల్లెలూయా. మరి నేను భయంకరమైన శోధనలో పడినప్పుడు నన్ను లేవనెత్తాడు. ఆయన ప్రేమ గొప్పది, ఆయన దయామయుడు, కరుణామయుడు, కృపామయుడు, ప్రేమమయుడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఆయన ప్రేమ చాలా గొప్పది. ఎంతో మంది డాక్టర్ దగ్గరికి వాళ్ళ దగ్గర ఎక్కడెక్కడ తిరిగి సాధించుకొని ఉన్నప్పటికీ ఎంతో దేవుడు నన్ను లేవనెత్తాడు, నాకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు. మరి నాకన్నా చిన్నవాళ్ళు ఎంతోమంది పడిపోయారు కనుక మరి ఏస్తూ దేవుడు నన్ను జీవం పట్టి వేస్తున్నాడు. ఏస్తూ దేవుడు నాకు మంచి ఆరోగ్యం ఇస్తున్నాడు. దేవుని స్తోత్రం. మరి కడుపులో భయంకరం నొప్పి, మంట, చలి, జ్వరం, దగ్గుతో సమర్థం అంటే విడుదల చేశాడు. నేను మంచి ఆరోగ్యం కొన్నా. దేవుని స్తోత్రం హల్లెలూయా. మంచి ఆరోగ్యం ఇస్తున్నాడు దేవుడు. ఏస్తూ దేవుడు ఆయన నా కాళ్ళ నొప్పులు పోయింది, మరి కడుపు నొప్పి పోయింది, మరి కడుపులో గ్యాస్ ప్రాబ్లం పోయింది, అన్ని పోయినాయి. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఏస్తూ దేవుడు నన్ను ఎంతో ప్రేమించి రక్షించి కాపాడుతున్నాడు. నన్ను నా కుటుంబం సుఖభద్రంగా కాపాడుతున్నాడు. ఆయన ప్రేమ చాలా గొప్పది. దేవుని స్తోత్రం. లోకంలో ఎంతోమంది ప్రజలు తెలుసుకోలేక నశించి ఘోషించి పడిపోతూ ఉన్నారు, చెడిపోతూ ఉన్నారు. కానీ మనల్ని అయితే దేవుడు ఆయన ఎంతో ప్రేమిస్తున్నాడు, కాపాడుతున్నాడు, అందరికీ మేలు చేసేది లోకనాయకుడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. మనందరి కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. ఈరోజు ఉదయకాలం తిరిగి లేచిన దినం దేవుని స్తోత్రం. నాకు సంతోషం ఉన్నది. దేవుని స్తోత్రం హల్లెలూయా. చాలా సంతోషం, ఆనందం, ఆరోగ్యం. ఏస్తూ దేవుడు నాకు ఇస్తా ఉన్నాడు. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా ఆ వాటన్నిటి తొలగించి మనకు కావాల్సిన ఆహారం, వస్త్రాలు, డబ్బు, ఆరోగ్యం సరిగా ఇచ్చి మరి నన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. నాకు చాలా సంతోషం. దేవుని స్తోత్రం హల్లెలూయా. మరి ఎంత స్తుతించినా, ఎంత ఆరాధించినా ఆయన రుణాన్ని నేను తెలుసుకోలేకపోతున్నాను. దేవుని స్తోత్రం హల్లెలూయా. అంతేకాక మరి నా కంటిలో మబ్బు వచ్చింది. దేవుని స్తోత్రం హల్లెలూయా. నా కళ్ళకు మబ్బు వచ్చినప్పుడు మరి ప్రభా ఇష్టమైన సహాయం చేయాలని ప్రార్థించిన. మరి మొన్న నెలకొలే దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చాడు కనుక మరి మొన్న 18వ తారీఖు పైన 18వ తారీఖు మరి దేవుని సేవకులు మరి ఇక్కడనే ఉన్నారు. మన దేవుని సేవకులు తీసుకుపోయి మరి సిటీలో చక్కగా ఆపరేషన్ చేయించారు. దేవుని స్తోత్రం హల్లెలూయా. మరి దేవుని సేవకులను దేవుడు ఇంకా దీవించుగాక, ఆశీర్వదించుగాక, పరిశుద్ధపరచుగాక. మరి దేవుని సేవకులు మరిద్దరు కాళ్ళు తీసుకుపోయి సిటీలో మరి కొడికాలు ఆఫీసర్ అయింది. దేవుని స్తోత్రం. ఈ అద్దాలు అక్కడ నేర్చారు. మరి చక్కగా కనిపిస్తుంది కన్ను. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఆయన కృప, యేసయ్య కృప. ప్రభా మొన్న అతను ఏమి లేదు ప్రభా, నేను ఏం సాయం చేయట్లేదు. మొన్న సంవత్సరంలో ఒటికనే ఉంటున్నా సాయంత్రం అంటే వేస్తూ దేవుడు మరి ఇక్కడ ఉన్న సేవకులతో మాట్లాడి మరి సిటీకి తీసుకుపోయి మరి ఆపరేషన్ చేయించారు. చక్కగా ఆపరేషన్ జరిగింది. వేస్తూ దేవుడు నాకు కంటి చూపులు మనిషి కనబడుతుంది. దేవుని స్తోత్రం. మరి ఇంకో కన్ను కూడా మొన్న లేకుండా ఆలయాలలో చేస్తారు. మరి అప్పుడు కూడా దేవుని సేవకులు చక్కగా చేపించినట్టుగా మరి నేను ప్రార్థిస్తున్నా కనుక మరి మీరు కూడా అందరూ మరి నా కొరకు ప్రార్థించండి. దేవుని స్తోత్రం హల్లెలూయా. నా కుటుంబంలోని నా కొరకు ప్రార్థించండి. మరి దేవుడు ఇప్పుడు నాకు ఏ నొప్పి లేదు, ఏ అనారోగ్యం లేదు. ఏస్తూ దేవుడు వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా నాకు మంచి ఆరోగ్యం ఇస్తున్నాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. లోకంలో ప్రజలు ప్రభువు నమ్ముకున్నప్పటికీ ప్రార్థన చేయలేకపోతారు, వాక్యం చదవలేకపోతారు, సమయం గడపలేకపోతారు. శరీరం గురించి కష్టపడి శరీరాహారం గురించి
ఎంతో కష్టపడి కష్టపడి పని చేసి పండు చేసుకొని తింటారు కనుక ప్రార్థన చేయాలంటే ఏమున్నది? కొంతమంది యవనస్తులు ప్రార్థన చేయలేక వాక్యం చదవలేక కొంతమంది నశించిపోతున్నట్టుగా మనం చూస్తున్నాం. అది శక్తి వల్ల చాలా ద్వేషం, చాలా కోపం కనుక ఓపిక ఉండాలా, ఓపిక కలిగి ప్రార్థించాలా. మనం అందరం ఓపిక కలిగి వాక్యం చదవాలా. మన దేవుడి వాక్యం చాలా బలమైనది, విలువైనది కనుక మరి నాకు దేవుడు మనిషి ఆరోగ్యం ఇస్తాడు, శాంతి సంబంధం ఇస్తాడు, సంతోషం ఇస్తాడు కనుక నేను ప్రార్థన ద్వారా వాక్యం ద్వారా మరి ఇక్కడ మీ అందరి ప్రార్థన ద్వారా శోకుల ప్రార్థన ద్వారా దేవుడు నన్ను నిలబెట్టుకున్నాడు కనుక దేవుడు శోకం మరి రోజు ఒక్కరికొద్దరు కూడా సువార్త అందిస్తాం. చేతనంత మటుకు మీరు కూడా ఒక్కరికొద్దరు సువార్త అందించండి, దేవుడు సరిగ్గా నడిపించండి. దేవుడు మీకు మంచి ఆరోగ్యం ఇస్తాడు, శాంతి సమాధానం ఇస్తాడు, మీకు కావాల్సిన ఆహారం వస్త్రాలు డబ్బు సమృద్ధికి ఇస్తాడు. సువార్తలో చాలా బలం ఉంది. దేవుడు శోకం మరి దేవుడు మా కుటుంబాన్ని కాపాడినట్టుగా మీరు అందరూ ప్రార్థించండి. మీ కొరకు మేము ప్రార్థిస్తాము. చిన్న సాక్ష్యం దేవుడు దీవించినాక అలెలుయా. దేవుడు చాలా గొప్పవాడు, నా పట్ల ఎంతో మేలు చేస్తుంది. ఎందుకంటే నాకు దేవుడు అక్కడ కూర్చుని నేను ఏం చెప్పాలా, దేవుడా నువ్వు చేసిన మేలుడా అని నేను చెప్పాలనుకుని ఇప్పుడు దేవుడేమంటున్నాడు, నేనున్న బిడ్డ నువ్వు చెప్పుకో అని ధైర్యపరుస్తున్నాను. ఇక్కడ మాకు వచ్చే కష్టాలు దేవుడు నాకు మనసులో అంత బాధ అయిపోయి చెప్పాలనుకున్నా. దేవుడు మాకు ఎంతో గొప్ప మేలు చేస్తుండు. పోయిన సంవత్సరం నుంచి ఈ సంవత్సరం అంతా దేవుడు చేసిన మేలులు నేను చెప్పుకోని మేలులు చేస్తున్నాను. ఎందుకంటే పేతురు మరి అటు విధంగా ఎందుకు గురించి అని 9 నెలల పోలే దావకాల గురించి దావకాలలోనే తిరుగుతూ ఉన్నాము తిరగంగా మరి దేవుడు మరి ఏదో ఒకటిగా తెలుస్తలేదు మాకు. ఇప్పుడు కూడా దేవుడు ఆ డాక్టర్తో మాట్లాడి ఏమన్నాడంటే ఆపరేషన్ అయితే చేద్దామమ్మా, మూత్ర సంచి గురించి మరి ఆకు వచ్చిందని చేసిండు. మరి పేతురుకు ఎంతో అవస్తున్నది. మరి మీరు అందరూ ప్రార్థన నాకు అవసరమని చెప్తున్నా. ఈ సంవత్సరం అంతా నా బిడ్డ కూడా చచ్చిపోయేది బతికింది. ఎలిజబెత్ను కూడా కాపాడాడు దేవుడు. మాకెంతగానో మేలు చేసిన దేవుడు చేసిన మేలులో నేను ఎంతో అవసరాలు దేవుడు చేసిన మేలులకు నా కొడుకును కూడా మరి బండి మీద ఎక్కించుకుపోయి ఇంట్లో నన్ను తోలుకుపోయి పడగొట్టిండ్రు. దేవునికే తెలుసు ఎట్లా ఎవరు లేకు మేమనుకున్నా దేవునికైతే తెలుసు. మా బతుకులు మా పరిస్థితి ఎంత చెడ్డ వరకునికైనా ఎంత బాగా బతుకునేని రావద్దు. మరి మేము ఎంతో బాధలు పెడుతున్నామో దేవుడు మా గురించి ఎంతో బాధ పెడుతుండో దేవుడు తెలుసు. దేవుడు చేసిన మేలులకు నేను ఏమి చెల్లింపలేకపోతున్నా. దేవా నా కొడుకును కూడా కాపాడిన దేవుడు సరిపోయేటోని బతికిచ్చిండు. దాకాలు వేసినా కానీ మాకు నమ్మకం 24 గంటలు మరి విధంగానే నా బిడ్డ ఎంత బాధపడి తిరుందగా పోతుంటే వేరే పిల్ల వస్తున్నక్కనే నా పిల్ల ఆగమంటే ఆగితే ఆ పిల్ల బండి మీద ఎక్కితే వేరే రాంగ్ల బండి పోయి పడి కంపల పడి అర్ధగంట సేపు దమ్మ ఆగిపోయిందట. మళ్ళీ పిల్లని ఎముకలిగిన పిల్లని లేచి అక్కని లేచి కొంచెం నీళ్ళు పోసి ఎప్పుడు లేపిద్దట. నా బిడ్డకైతే ఏమి తాకలేదు. ఆ పిల్లకి మోకాలు ఇరిగింది, కంట బొక్కిరిగింది. మన దేవుడు ఎంతో మనం కాబట్టి ఎలిజబెత్ను పోతుండగా బండి మీద పోతుండగా మళ్ళీ మన ఆయన మంచిగా లేడు, మా తమ్ముడు బాగలేదని మాకు కూడా చెప్పలేదు. నా బిడ్డ నా ఆడపిల్ల కొడుకును సంతుని పిలిపించుకొని ఫోన్ చేసి అన్న ఫోన్ నెంబర్ తీసి ఫోన్ చేసుకొని ఆ పిల్లగాని పిలిపించుకొని పోయి దాకల్లా డాక్టర్ చెప్తే ఆయన గ్లూకోజులు పెట్టి మందులు ఇచ్చి అమ్మ మీ ఇంట్లో డేంజర్ ఎప్పుడు పిల్లలు మీ మంచిగా ఉండరు మీరు ఆయన చెప్తే మళ్ళీ ఇంకా బీపీ ఎక్కువ అవుతుంది అని చెప్తారు సార్ అంటే కూడా నా బిడ్డ చెప్పలేదట. పొద్దుగల ఏమైంది బిడ్డ రాలేదు మరి వస్తలేవు అని చెప్తే అమ్మ నాకు లేవలే ఇప్పుడు లేచినది అనేది మత్తుగా మాట్లాడుతున్నావు ఏమరా వెలుగా మాట్లాడుతున్నావు ఏమైంది అంటే కూడా చెప్పలేమే. ఇంటికి వచ్చినాకనే మాకు చెప్పింది దేవుడు ఎంత మేలు చేసిండు. నాకు మాట బంద్ అయిందమ్మా, నేను బతకలేదు అనుకున్నా. చెల్లెలు లేచి నాకు ఇట్లా ఏం పెళ్లి చేసిందని చెప్పింది. ఫోనో దగ్గర టిఫినో దగ్గర 3 తావులలో పడరాడు. ఆ పిల్లగాడు మనకి ఆలలేడు బండి మీద కొంచెమైన పిల్లగాడు. మరి దేవుడు ఎంతగానో సహాయం చేస్తుండు. నా కొడుకు కూడా బతికే స్థితి కాదు బతికిచ్చిండని నమ్మకంతో
దేవుడు మాకు ఎంతగానో బలమిస్తుండు, మరి ఎంతగానో మాకు ధైర్యం ఇస్తుండు. మా డబ్బు విషయంలోనే కానీ మస్తుగా వీళ్ళు వాళ్ళతో మాట్లాడి డబ్బు పంపించాడు దేవుడు పేతురుకు. మరి పేతురును బతికించి సాక్షిగా నిలబెట్టుకొని మొదటమ్మగా ఉంచుతామని మా కుటుంబాన్ని నేను ఎంతగానో అడుగుతున్న దేవుడా నా తండ్రి. మరి ఎందు గురించి ఎటు విధంగా అవుతున్నావో మాకు తెలుస్తలేదు. మరి మనుషుల ధరణ దేవుని ధరణ మాకు ఏం తెలుస్తలేదు దేవుడు అని నేను దేవుడిని అడుగుతున్న తండ్రి. నేను ఎవరిని ఏమంటలేవు, ఎవరిని నా తండ్రిని ఎంతగానో అడుగుతున్న తండ్రి నాయన. నా ప్రభు నా కుటుంబంని కాపాడు, నా పెద్ద కొడుకును మార్చు, కుటుంబం అందరినీ మారి సక్కంగా ఎవరు మేము ఎప్పటికుండా బిడ్డని ఎంతగానో బతిలాడుతున్నాయన నేను మారలేకపోతుండు. మరి మాట్లాడుతూ మా కుటుంబం గురించి మీరు ప్రార్థన చేయరు, మీ కుటుంబాల గురించి నేను ప్రార్థన చేస్తున్నా, చిన్న సాక్ష్యం ఊహిస్తున్నాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నా సాక్ష్యం ఏంటంటే 2019లో శ్రమగిరిలో ఉపవాస ప్రార్థన చేసిన 41 రోజు గర్భఫలం కావాలని అనుకున్న విధంగా 2000 రూపాయలు గర్భఫలం ఇచ్చారు. గర్భఫలం అయితే పొందుకున్నాను, కానీ చాలామంది నిర్ధారణ చేశాను నన్ను. వాళ్ళ అమ్మకి 2 బిడ్డలే, ఈమె కూడా బిడ్డలు పుడతారు. నా అనుకున్న వాళ్ళు, నా పక్కన ఉంటున్న వాళ్ళు నన్ను నిర్ధారణ చేశారు. నా సంఘంలో ఉన్న వాళ్ళు కూడా ఆఖరి నిమిషంలో కూడా నన్ను మళ్ళా బిడ్డ పుడుతుంది, ఇక కొడుకులు ఉంటారో ఉన్నారో నన్ను మాట్లాడి నిర్ధారణ చేశారు. కానీ 2 మాత్రమే నన్ను నా ధైర్యానికి ఇచ్చారు. వాళ్ళు ఎవరంటే భాషమ్మ, ఇంకోటి ఏంటంటే ఉమా. చాలా విషయంలో కూడా ఉమా, నువ్వు నాకు టెన్షన్ పెట్టుకోకు, నాకు పుట్టలేడా, మా అమ్మకి బిడ్డల ప్రేమ, నాకు కూడా కొడుకు పుట్టి నీకే పుట్టిన విషయంలో ఉమా నాకు మస్తు హెల్ప్ చేసింది. మళ్ళీ కొంచెం ధైర్యం కూడా ఇచ్చింది. నా అనుకున్న విధంగా నాకు మంచి కుమారుని ఇచ్చాడు. నేను ఇష్టం ఎప్పుడు అనుకున్నాను. నా చిన్న సాక్ష్యం దేవుడు దీవించుకున్నాను. చిన్న సంఘమైన వారిని మా గురించి ప్రారంభించండి. మాకు హాలీలో మాట్లాడలేదు. శనివారం రోజు మాస్టర్ దగ్గరికి వచ్చి ప్రార్థన చేసుకొని మా అన్నకి అర్జెంట్ అయిందని పోయినాము. ఒక వారం రోజులు అక్కడనే గడుపుకున్నాము. అన్న కొడుకు అన్నకు 2 పోయారు. పుట్టకలం చూడలేకపోయినాని అక్కడికి వెళ్ళి దుఃఖంతో వస్తే మళ్ళీ ఇక్కడ గొడవ వేస్ట్గా నన్ను అనవసరంగా నా బిడ్డ 7 గంటలకు తిరిగి వాకింగ్ చేస్తున్నాను. వద్దు బిడ్డ దాని కళ్ళు మంచి కావాలి కూడా చెప్పిన వినకుండా పిల్ల బయటకు వెళ్ళి గలీజు మాట తిట్టింది. మేము పోషణ పానంతో మమ్మల్ని తిట్టలేదు అన్నందుకు నా భర్తతో నుండి రాయాలి నాది బిడ్డలందరి ఆ మాటలు చెప్పుకోవద్దు. ఉండవని అని దగ్గరికి వెళ్ళినా అంతలోగా చుట్టూ అందుకొని నన్ను చుట్టూ విడిపోయే వరకు భర్త చుట్టూ ఇరిపిస్తుండు. వెనకకెళ్ళి వాళ్ళ ఇట్లా వచ్చి ఇష్టం వచ్చినట్టు తొక్కిరట, ఎత్తేసిరట. నాకైతే ఏది క్యారికి లేదు. అందరూ చూస్తూ ఉన్నారట, కానీ నాకేం లేకపోయారట. నా కొడుకు, నా చిన్న కొడుకుని కూడా పండేసి శాతంగా చూసాను, కాలు ఇరిచిపెట్ట. మేము ఏం పాపం చేస్తున్నాము దేవుడు, ఇంతకిన మాకు సాయం అయితే లేడని పిల్లలు రాలేకపోయారు. మేమందరి గురించి ఏడుస్తున్నాము. వేదన కొరకు కూడా మేము ఏడుస్తున్నాము. మాకు తెలిసినప్పటి నుంచి రాలేకపోయినందుకు సేవించమని అడుగుతున్నా. నేనైతే చాలా కష్టాలు అవుతున్నా. నా గురించి ప్రార్థించండి. మీ గురించి నేను ప్రార్థిస్తున్నా, చిన్న సాక్ష్యం ఇస్తున్నాను. హల్లెలూయా. ప్రభునామాన్ని బట్టి మీ అందరికీ నా వందనాలు. నేను 2099లో బాప్తిసం తీసుకున్నాను. 2009